నిజామాబాద్ డిక్లరేషన్ 2001 జూన్ 4 తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు మరి 1956 నాడు విలీనం అనమాట. విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. మరి ఆంధ్ర వారితోటి విలీనం అనేది తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ఆనాటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్లో భారత్ సేవక్ సమాజ్ మహాసభలో సభాముఖంగా అంటే భారత్ సేవక్ సమాజ్ మహాసభలో సభాముఖంగా తెలంగాణ హక్కులు ప్రయోజనాలు పరిరక్షణ కోసం కొన్ని రక్షణలు కల్పించడం జరిగిందని ఆయన ఆ సభలో వ్యాఖ్యానిస్తారనమాట. ఈ రక్షణలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రజలు భావించినప్పుడు మరి ఒక భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్లే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోవచ్చు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మరి ఆనాడు సభలో హామీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ మరియు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిజామాబాద్లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట.